హాయ్ మా. సో ఈ సెషన్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే నథింగ్ బట్ పేపర్ ప్రజెంటేషన్. ఎగ్జామ్ పేపర్ ఎంత బాగా ప్రజెంట్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ కలుగుతాయి అన్న పాయింట్లో నేను చెప్తున్నా. ఓకే సార్, ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా నేను చెప్పిన రూల్స్ ఫాలో అవుతే ప్రతి సబ్జెక్ట్లో అట్లీస్ట్ 10 to 15+ మార్క్స్ వస్తాయి. కరెక్ట్గా మనం ఏవైతే రూల్స్ డిస్కస్ చేస్తామో ఆ రూల్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఏంటమ్మా 10 to 15+ మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 60 మార్క్స్ వస్తున్నాయి, సో +10 70 రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే సార్, ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ అప్లై అవుతాయంటే ప్రతి వాళ్ళకి అప్లై అవుతాయి. ఇంటర్ వాళ్ళకి అప్లై అవుతాయి, ఫైనల్ వాళ్ళకి అప్లై అవుతాయి. ఓకే సార్, యాజ్ ఆఫ్ నౌ కరెక్ట్గా చూసుకుంటే టైం ఎంత ఉంచినా ఎగ్జామ్స్కి ఈ మంత్లో మహా అయితే 14 days చిన్న, అండ్ నెక్స్ట్ మంత్లో 9 days, టోటల్ 23 days. ఈ 3 days ఐఎమ్ రిమూవింగ్ ఇట్, అండ్ ఫైనల్గా ఎన్ని డేస్ చిన్న 20 days. ఈ 20 daysలో మీరు ఏంటంటే ఒక ప్లాన్ పెట్టుకుంటారు. నాన్ లక్ష్యన్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ఒక సెట్ ఆఫ్ ఎగ్జామ్ అయినా రాస్తే మంచిది. ఓకేనా, ఆ సెట్ ఆఫ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ రూల్స్ ఫాలో అవ్వండి. మా వాళ్ళు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు, ఆల్రెడీ 2 set of exams కంప్లీట్ చేశారు. దే ఆర్ అండర్ గోయింగ్ 3rd set of exam. ఓకే నౌ ఇన్ దిస్ కేస్ వాట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ రూల్ బడ్డీ? ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ మీకు 15 minutes ఎర్లీగా ఇస్తారు. ఇచ్చిన వెంటనే ఎగ్జామ్ పేపర్ చూసి అన్ని ఆన్సర్స్ ఏ ఆన్సర్ రాయాలి ఏంటని చెప్పేసి మనం డిసైడ్ చేసుకుంటామా, లేకపోతే ఒక ఆన్సర్ మీద కూర్చొని మొత్తం సాల్వ్ చేస్తామా? నో, ఎంసీక్యూస్ మీద చూసి జంప్ అయిపోయి అన్ని ఆప్షన్స్ పెట్టుకోవడం కాదమ్మా. ఇచ్చిన పేపర్ని కరెక్ట్గా మొత్తం చూసుకోండి క్లియర్గా. నాకు ఓకే అంతా ఇన్ఫర్మేషన్ ఉంది, అన్ని క్వశ్చన్స్ ఉన్నాయా లేదా, ఎక్కడైనా పేపర్ మిస్ అయిందా లేదా, ఇవన్నీ చూసుకుని నెక్స్ట్ ఏం చేస్తారు బడ్డీ? తర్వాత ఏ ఆన్సర్ని స్టార్ట్ చేయాలి, ఇది స్టార్ట్ చేయాలా, ఇది స్టార్ట్ చేయాలా, 2A స్టార్ట్ చేయాలా, లేకపోతే 3Aతో స్టార్ట్ చేయాలా, లేదా 4Aతో స్టార్ట్ చేయాలి డిసైడ్ చేసుకుంటారు. ఇలా డిసైడ్ చేసుకున్నారు అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ సక్సెస్ఫుల్ అవుతారు. లేదు సార్ ప్రాపర్ ప్లాన్ లేదు సార్ అంటే రిస్క్. సో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొచ్చిన, సో ప్రాపర్ ప్లాన్ ఏదైతే ఉందో ఇట్ విల్ గివ్ టు ప్రాపర్ సక్సెస్. అండ్ ఇంకొక పాయింట్ అమ్మా, మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారంటే ఇట్ సేవ్స్ లాస్ట్ 10 to 15 minutes. ఓకేనా, కరెక్ట్గా ఫస్ట్ పేపర్ వెళ్ళి 15 minutes ముందు ఇస్తారు. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తే విదిన్ 3 hours లోపలనే, ఇంకా చెప్పాలంటే 2:45 or 2:40 minutesలో ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బ్యాలెన్స్ ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలో మీరు ఏం చేస్తారమ్మా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అన్ని ఆన్సర్స్ రాసారా లేదా. రాస్తే సేఫ్ అవుతారు. ఓకేనా, లేదు సార్ క్వశ్చన్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ ఇవన్నీ చూసుకుంటారు చిన్న చిన్న మిస్టేక్స్ అని. సో ఒకవేళ ఫస్ట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు, కూల్గా ఎగ్జామ్ రాస్తారు, టైం సేవ్ అవుతుంది. లాస్ట్లో ఇంకొంత 10 to 15 minutes మీ చేతిలో ఉంటుంది. ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రూల్ ఏంటన్నా సార్, ఫస్ట్ రూల్ ఏంటమ్మా, కరెక్ట్గా 15 minutes ఎర్లీగా ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారు అన్నది. సెకండ్ రూల్ ఏంటన్నా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బెస్ట్ ఆన్సర్తో స్టార్ట్ చేయండి. సార్ ఉన్న క్వశ్చన్స్లో మీరు ఎగ్జామ్లో మెయిన్ ఎగ్జామ్లో 7 questions ఇస్తే ఎన్ని రాయాలి బట్టి 5 questions రాయాలి. ఈ 5లో ఫస్ట్ ఆన్సర్ ఎప్పుడు మీ బెస్ట్ ఆన్సర్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. చూసినంటే అబ్బా ఎంత బాగుందిరా వీడు చాలా బాగా రాసాడు అనిపించాలి. అలా కాకుండా ఫస్ట్ కరెక్ట్ ప్లానింగ్ లేదు, ఫస్ట్ పాయింట్ కరెక్ట్గా కవర్ చేయాల, కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలా. సెకండ్ ఏం రాస్తారమ్మా, మీకు నచ్చినట్టు ఆన్సర్ రాస్తారు. రాసిన తర్వాత అది పోయిందంటే నెక్స్ట్ ఆన్సర్ స్టార్ట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు, అలా మార్చుకోవడం కరెక్ట్ కాదు. సో అక్కడ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బెస్ట్ ఆన్సర్ రాస్తారు. రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ తీసుకోవాలి. ఏంటమ్మా అంటే ఫస్ట్ చూడండి, బెస్ట్ ఆన్సర్ షుడ్ బి ద ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ఏం చిన్న క్వశ్చన్ నెంబర్స్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా రాయండి. పర్ఫెక్ట్గా క్వశ్చన్ నెంబర్స్ రాయించిన 2 అంటే ఇది ఇలా రాయటాలు, ఇలా రాయటాలు, లేకపోతే ఇలా రాయటాలు. ఓకే, దట్ ఈస్ నాట్ రైట్. 2 అంటే పర్ఫెక్ట్గా నీట్గా రాయండి. సెకండ్ క్వశ్చన్ ఆర్ క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ అని పెట్టి రాయండి. ఓకే, నెక్స్ట్ ఏం చిన్న ఫాలో ఆర్డర్. ఈ ఆర్డర్ ఏంటి సార్, 2A, నెక్స్ట్ 2B అండ్ నెక్స్ట్ 2C. ఇలా సబ్ క్వశ్చన్స్ ఇస్తే కనుక ఆర్డర్ ఫాలో అవుతూ మీరు ఆన్సర్స్ రాయండి. అంతేకాని 2A ఫస్ట్ రాశారు సార్, నెక్స్ట్ 3A రాశారు సార్, తర్వాత 5B రాశారు సార్, నెక్స్ట్ 2C రాస్తున్నారు, ఇలాంటివి వద్దు. ఒక క్వశ్చన్కి సంబంధించిన సబ్ క్వశ్చన్స్ అన్నీ ఒకే ఏరియాలో ఉంటే మంచిది. దట్ విల్ బి సేఫ్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ సార్ ప్రాపర్ ఆర్డర్ మీరు రాశారు అంటే ఏమవుతుందమ్మా, వాట్ బడీ, ఇట్ మేక్స్ ఎ గుడ్ బెస్ట్ ఇంప్రెషన్. పేపర్ చాలా బాగా రాశాడు ఈ అబ్బాయి, చాలా నీట్గా రాశాడు, ఎంతో బాగా ప్రజెంట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఆర్ ఈ అమ్మాయి. ఓకే సార్, ఇది సెకండ్ రూల్. సెకండ్ రూల్లో లాస్ట్ పాయింట్ ఏంటన్నా, క్వశ్చన్ నెంబర్ రాసేటప్పుడు మీరు లాస్ట్ బట్ పాయింట్ 2 areas రాయండి. ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్లో రాయండి పేపర్ యొక్క మెయిన్. ఇఫ్ యూ టేక్ దిస్ ఇస్ అ పేపర్ యూ విల్ రైట్ హియర్ అండ్ ఆల్సో హియర్. 2 sides 2 parts రాస్తే మంచిదమ్మా. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి చూడకపోయినా ఒక ఏరియాలో చూడకపోయినా వేరే ఏరియాలో చూస్తారు.
ఇలా మీరు రాసుకుంటే సేఫ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ బడ్డీ 2.4 ఏంటమ్మా, దీంట్లో సబ్ పాయింట్స్ చూసుకుంటాం. ఫస్ట్ 2.0 ఏంటి బడ్డీ, బెస్ట్ ఆన్సర్. 2.1 ఏంటమ్మా, క్వశ్చన్ నెంబర్స్ రాసే పర్ఫెక్ట్గా రాయండి. నెక్స్ట్ ఏంటమ్మా, ఫాలో ద ప్రాపర్ ఆర్డర్. నెక్స్ట్ ఏంటి బడ్డీ, క్వశ్చన్ నెంబర్స్ ఎక్కడెక్కడ ప్రజెంట్ చేయాలి, 2 times ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 2.4 ఏంటి బడ్డీ, 2.4 పాయింట్ ఏంటమ్మా, ఆల్వేస్ స్టార్ట్ ఆన్సర్ ఇన్ అ ఫ్రెష్ పేజ్. సార్ నేను ఒక ఆన్సర్ రాస్తున్నా 2A, కొంత 3-4 లైన్స్ స్టిల్ లెఫ్ట్. ఓకే, ఆ స్పేస్ వదిలేసి ప్రశాంతంగా నెక్స్ట్ పేజ్లో 2B రాయి. ఓకేనా, ఓన్లీ ఒక క్వశ్చన్ నెంబర్లో సబ్ ఆన్సర్స్ నేను ఒకటి రాసేస్తానంటే కూడా కరెక్ట్ కాదు. ప్రతి క్వశ్చన్ సబ్ క్వశ్చన్ అయినా సరే సెపరేట్ పేజ్లో పీస్ఫుల్గా స్టార్ట్ చేయి. దట్స్ గుడ్ ఫర్ యూ. నెక్స్ట్ సార్, వాట్ ఈస్ దిస్ సార్, అవాయిడ్ డిజైన్స్ అండ్ టాటూస్. సార్ ఎగ్జాంపుల్ ఇక కన్సిడరేషన్ డెఫినేషన్ అని రాశాను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సంథింగ్ అనేది రాయకూడదని ఫిక్స్ అయ్యావు. ఓకే, ఆ వర్డ్ కనపడకూడదని చెప్పారు, మీరు ఏం చేస్తారు బట్టి ఇలాంటివి కానీ ఇలా ఫాలో అవుతారు. అది కరెక్ట్ కాదు. జస్ట్ ఒక సింపుల్ సింగిల్ స్ట్రైక్. సార్ మీరు బ్లాక్ పెన్తో ఎగ్జామ్ రాస్తారు, బ్లాక్ పెన్తో ఒక సింగిల్ స్ట్రైక్ చేయండి అంతే. ఇలా స్ట్రైక్ చేస్తే అంత ఎక్కువగా అట్రాక్షన్ అనేది ఉండదు. లేదు సార్ ఇలా ముగ్గులు కానీ కలాపులు కానీ జల్లేరంటే చిన్న, ఇట్ విల్ రియల్లీ అట్రాక్ట్ ద వాల్యుయేషనర్స్ అట్రాక్షన్. అండ్ వాడు ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఇవన్నీ ఏంట్రా బాబు వీడి పేపర్ ప్రజెంటేషన్ తెలీదా, ఏంటి ఇంత వరుసగా రాసి అనుకుంటారు. సో డు నాట్ యూస్ సచ్ థింగ్స్. ఓకే, ఒక సింగిల్ స్ట్రైక్తో మిస్టేక్ స్ట్రైక్ చేయండి అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ సార్, థియరీ. సార్ థియరీ ఏదైతే ఉందో కంపల్సరీగా థియరీ పేపర్, లా పేపర్ అయినా కానీ, కాస్టింగ్లో థియరీ క్వశ్చన్ వచ్చినప్పుడైనా కానీ, ఓఎంలో థియరీ క్వశ్చన్ అయినా కానీ, ఏ ఆడిటింగ్లో అయినా థియరీ క్వశ్చన్ అయినా సరే, అండర్లైన్ వాట్ బడి కీవర్డ్స్ రాసిన తర్వాత అండర్లైన్ చేస్తే మీరేం చేస్తున్నారమ్మా, యు ఆర్ గివింగ్ ద వాల్యుయేషనర్ వాట్ ఎవర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ రిక్వైర్డ్. సార్ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలి నా ఆన్సర్లో, ఇదిగోండి సార్ కీవర్డ్స్ ఇంపార్టెంట్ పార్ట్స్ అని మీరు అండర్లైన్ చేస్తున్నారు. ఆ ఎగ్జామినర్ అండ్ వాల్యుయేషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ చేసేటప్పుడు ఆ కీ పాయింట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు, అబ్బా వీడు చాలా బాగా రాశాడు, ఓకే నేను మొత్తం పారా చదవక్కర్లేదు, లేదంటే పాయింట్స్ అన్నీ చదవక్కర్లేదు, కీవర్డ్స్ రాశాడు ఈ అబ్బాయి అని చెప్పేసి సింపుల్గా ఆ కీవర్డ్స్ దగ్గర టిక్ పెట్టుకుంటూ మార్క్స్ వేస్తాడు. ఇలా ఎగ్జామినర్ మీకు ఇక్కడ చూసుకుంటే పాయింట్స్లో చిన్న కరెక్ట్ ఆర్డర్లో రాశారు, 2A 2B 2C అని రాశారు, లేదు అలా డిఫరెంట్ ఆర్డర్స్లో రాశారు. ఒక ఆర్డర్లో వెళ్తే ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ హ్యాపీగా ఉంటాడు, డిఫరెంట్లో వస్తే వాడు చిరాకు వస్తుంది, పేపర్ ఇలా తిప్పుతూ ఉండాలి, హీ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఓకే, ఫ్రస్ట్రేటెడ్ అయ్యంటే మీరు బాధపడతారు. ఓకేనమ్మా, టాటూస్ లేవు సార్, సింగిల్ స్ట్రైక్స్ ఉన్నాయి, అసలు మిస్టేక్స్ లేనట్టు అనిపిస్తుంది, అప్పుడు కూడా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయితే అంత మంచిది. ఓకే సార్, అండర్లైన్ చేశారు ఆయన టైం. సార్ మీ పేపర్ కరెక్ట్ చేయడానికి ఒక 10 to 15 minutes పడుతుంది అనుకుందాం ఆయనకి, ఒక ఎగ్జాంపుల్కి. ఓకే సార్ మీరు ఇలా అండర్లైన్ చేయడం వల్ల ఆయన టైం కాస్త తగ్గుతుంది, ఇట్ విల్ బీ 7 minutes to 10 minutes అని అవుతుంది. దెన్ హీ విల్ ఫీల్ హ్యాపీ, అబ్బా వీడి పేపర్ నాకు చాలా ఎర్లీగా కంప్లీట్ అయింది ఈ అబ్బాయి పేపర్ అని చెప్పేసి మార్క్స్ ఎక్కడైనా సరే 3 వేయాల్సిన చోట 4 వేస్తాడు. 1 mark విల్ టర్న్ 39 to 40, 59 to 60. దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ చిన్న. ఓకే నెక్స్ట్ ఏంటి బడి, ఎగ్జామినర్ అదే చెప్పాను కదా హ్యాపీగా ఉన్నాడు, అబ్బా అంటాడు, 3 వేయాల్సిన చోట 4, 5, 6 వేయచ్చు, 1 mark విల్ చేంజ్ యువర్ లైఫ్. అండ్ సార్ ఎగ్జామినర్ చాలా కోపంగా ఉన్నాడు ఈ పేపర్ వల్ల, మొత్తం స్ట్రైక్ చేసావు, కుదిరితే ఏం చేసావు అంటే పెన్తో హోల్స్ పెట్టావు చిన్న, అంటే ఆ మిస్టేక్ కనపడకూడదు అని చెప్పేసి, అప్పుడు ఏమవుతాడమ్మా ఎగ్జామినర్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఫ్రస్ట్రేట్ అయిన తర్వాత 6 and 7 వేయాల్సిన చోట 3 and 4 వేస్తాడు, మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో అది రైట్ కాదు. డు నాట్ మేక్ దిస్ మిస్టేక్స్, మేక్ హిమ్ మోర్ హ్యాపీ. హ్యాపీ అంటే డిఫరెంట్ వేస్ కాదమ్మా, పేపర్ని నీట్గా ప్రజెంట్ చేయండి, ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తే అంత మంచిది. నెక్స్ట్ ఏంటి సార్, పాయింట్ నెంబర్ 5, ప్రాక్టికల్ పేపర్స్ విత్ టూల్స్. సార్ ఏంటి సార్ టూల్స్ అంటే, ఫస్ట్ ఒక టేబుల్లో మీరు ఏమైనా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు, లేదు సార్ ఏమైనా బేసిక్ క్యాలిక్యులేషన్ చేస్తారు, ఆ క్యాలిక్యులేషన్ ఏంటి సార్ అని హెడ్డింగ్ పెట్టండి. అలా హెడ్డింగ్ పెట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది, ఓకే ఈ అబ్బాయి చాలా బాగా హెడ్డింగ్స్ పెడుతున్నాడు, చాలా బాగా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాడు, టేబుల్కి హెడ్డింగ్ పెడుతున్నాడు. నెక్స్ట్ పెన్సిల్తో కుదిరితే లైన్స్ డ్రా చేయండి, తప్పేం కాదు, టైం ఏం పోవచ్చున్నాం. ఓకే స్కేల్ అనేది ఆప్షనల్, స్కేల్ కాకుండా నేను బాగా డ్రా చేయగలను అంటే డిఫరెంట్ కేస్, స్కేల్ ఉన్నా తప్పేం లేదు. టేబుల్ ఎప్పుడైనా ఉంటే కొంచెం స్కేల్ యూస్ చేయండి. ఓకే మొత్తం అన్ని మార్జిన్స్ కాకుండా ఒక సింగిల్ అమౌంట్కి పర్టికులర్స్కి డిఫరెన్స్కి ఒక లైన్ ఇస్తే మంచిది. ఓకే నెక్స్ట్ చిన్న ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయి సార్, మన క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఫార్ములాస్ ఉంటాయి. కాస్టింగ్లో లేబర్ కానీ కాస్టింగ్ స్టాండర్డ్ కాస్టింగ్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి, ఫార్ములాస్ ఉంటే మీరు ఫార్ములా రాసి నీట్గా ఒక చిన్న బాక్స్, దానికి పెన్సిల్ స్కేలు ఇవన్నీ కాకుండా సింపుల్గా పెన్తో డ్రా చేసిన అట్లా బాక్స్. లేదు సార్
నేను పెన్సిల్తో డ్రా చేస్తాను పర్వాలేదు. ఇలా నీట్గా బాక్స్ వేసి మీరు ప్రజెంట్ చేస్తే మళ్ళీ చెప్తున్నా వాల్యుయేషన్ విల్ బీ మోర్ ఫీల్ హ్యాపీ. ఓ ఈ అబ్బాయి చాలా బాగా తెలుసు, సబ్జెక్ట్ ఎక్కువ ఉంది, అందుకే నీట్గా ప్రజెంట్ చేస్తున్నాడు, నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని చెప్పి ఒక ఇంప్రెషన్లో క్రియేట్ అవుతాడు. ఒక గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయితే అగైన్ హీఈస్ హ్యాపీ. ఇఫ్ హీఈస్ హ్యాపీ వీఆర్ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా దాంట్లో 6th పాయింట్. ఏ క్వశ్చన్లో అయినా సరే ప్రాక్టికల్ పార్ట్ కానీ లా పార్ట్లో థియరీ పార్ట్స్ కేస్ లాస్లో కానీ ఇక్కడ వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, వెదర్ ద యాక్షన్ డన్ బై హిమ్ ఇస్ వాలిడ్ ఇన్కరెక్ట్ అని అడుగుతారు. అది లాస్ట్లో దేర్ ఫోర్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 5 lakhs అని చెప్పేసి రాసి ఒక చిన్న అండర్లైన్ చేస్తే ఆయనకు ఒక హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఎగ్జామ్ వాల్యుయేషనర్కి టైం లేదు సార్, ఫాస్ట్ కరెక్ట్ చేస్తున్నారు, అంతా చూసుకున్నారు, లాస్ట్ ఒక సెంటెన్స్ ఉంది, వావ్ హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేదు సార్ కేస్ లాస్లో మీరు కన్క్లూజన్ రాస్తారు కదమ్మా, ఆ కన్క్లూజన్ సింపుల్గా హెన్స్ యాక్షన్ డన్ బై హిమ్ ఈజ్ వాలిడ్ అని రాస్తారు. ఇలా రాసిన ప్రతిసారి మన బడ్డీ ఎవరైతే వాల్యుయేషనర్ ఉన్నారో హీ విల్ ఫీల్ హ్యాపీ. అండ్ హ్యాపీగా ఫీల్ అవుతా అంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే సార్, నెక్స్ట్ 7th పాయింట్ ఏంటి సార్? 7th పాయింట్, అన్ని 8 పేపర్స్లో మీకు థియరీ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. థియరీ క్వశ్చన్స్ ఏదొచ్చినా సరే లైఫ్ సేవియర్, రియల్గా చెప్తున్నానమ్మా లైఫ్ సేవియర్. ఎందుకంటే సీఎం ఎంటర్ మనం కరెక్ట్గా పాస్ అయిపోతే మనకి లైఫ్లో కొంత టైం సేవ్ అయినట్టే కదమ్మా. సో దట్ ఈస్ ద థియరీ ఈజ్ లైఫ్ సేవియర్. ఎందుకంటే సార్ కరెక్ట్గా మీరు థియరీ చూసుకుంటే హెన్స్ ప్రూవ్డ్ వాల్యూస్, క్యాలిక్యులేషన్స్, యూనిట్స్ ఏముండవు, సంబంధించిన 11 పాయింట్స్ నీట్గా రాస్తే చాలు. సార్ థియరీ రాయమన్నారు కదా అని చెప్పేసి మీరు గంటలు ఏం రాయరు కదమ్మా. 11 పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 marks క్వశ్చన్ అడిగితే 8 to 10 points రాస్తారు. 8 to 10 points, ఈచ్ పాయింట్కి ఎంత బట్టి ½ minute వేసుకుంటే 5 minutes, లేదనుకుంటే మ్యాక్సిమం 10 minutes ఒక థియరీ క్వశ్చన్ అవుతుంది. ఒక థియరీ క్వశ్చన్ నుంచి 7 marksకి అడిగారు అనుకుంటే మీకు ఒక 5 marks రావచ్చు కదా చిన్న. ఓకే, అలా 5 marks వచ్చినా 10 minutesలో ఒక క్వశ్చన్ అయిపోయిందంటే సేవ్ అవుతున్నాను, టైం సేవ్ అవుతుంది. ఇలా టైం సేవ్ అయ్యే కొద్దీ మీరు హ్యాపీగా ఉంటారు. ఓకేనా, ఏ పేపర్లో అయినా థియరీ క్వశ్చన్ వచ్చిందంటే వదలొద్దు. సార్ థియరీ పాయింట్లో టైం లెస్ మోరమ్మా చాలా తక్కువ, అండ్ పాయింట్స్ రాస్తారా పారా వైజ్ రాస్తారు, రైట్ ఇన్ పాయింట్ వైజ్. ఓకేనా, బట్ ఏం చేస్తారు బట్టి ఫస్ట్ పాయింట్ ఏదైతే రాస్తారో మంచి పాయింట్స్ రాయండి. ఓకేనా, లాస్ట్లోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మీరు అలా ఒక్కొక్కసారి పాయింట్ రిపీట్ చేయటము ఇలాంటివి చేసినా తప్పేం లేదు. టైం సరిపోక ఒక పాయింట్ మార్చి రాయండి, మరి కట్ కాపీ పేస్ట్ చేయొద్దు. ఓకేనా, ఇది 7th సార్. ఇలా ఈ 7 rules ఫాలో అవ్వండి. ఓకే, అండ్ లాస్ట్ రూల్, లాస్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే, సార్ ముందు టైం సేవ్ చేసుకున్నారు బాగానే, 15 minutes ప్లాన్ చేసుకున్నారు, టైం సేవ్ అయింది, లాస్ట్లో టైం సేవ్ అవుతుంది. ఏంటమ్మా 5 to 10 minutes సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఏం చేస్తారు బట్టి చెక్కింగ్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్స్ చెక్ చేస్తే సేఫ్. ఎందుకు రీజన్ చెప్పినా, చెకింగ్ చేస్తే మీరు కింగ్ అవుతారు. చెక్ చేయలేదు సార్, ఒక 2 questions క్వశ్చన్ నెంబర్స్ వేయలేదు సార్, వాడు మార్క్స్ వేస్తాడమ్మా అంటే నో ఛాన్స్ ఫర్ మార్క్స్ వేయలేదంటే గాన్. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి. అంటే సార్ ఫస్ట్ 15 minutes పేపర్ ఇచ్చిన వెంటనే డిసైడ్ అవుతారు ఏవి రాయాలి, కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతారు. ఫాలో అయిన తర్వాత లాస్ట్ 15 minutes ఆర్ 10 to 15 minutes సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఏం చేస్తారమ్మా, ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఎన్ని క్వశ్చన్స్ నేను రాసిన తర్వాత క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా వేసానా లేదా. క్వశ్చన్ నెంబర్ అంటే మెయిన్ క్వశ్చన్ నెంబరే కాదమ్మా, 2 or 3 ఇవే కాదు బట్టి 2A అంటే ఏ కూడా రాయాలి. ఓకే, 2A ANS ఆన్సర్, 3A ANS ఆన్సర్, ఇలా రాయాలి. ఇలా రాసామా లేదా చెక్ చేసుకోండి. పొరపాటున 3 అని నెంబర్ వేసారు బట్టి ఏ అనేది రాయలా, ఇప్పుడు రాయండి, సేవ్ అవుతారు. సో కరెక్ట్గా టైం ప్లాన్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తే లాస్ట్లో టైం సేవ్ అవుతుంది. ఇది సేవ్ అయితే మీరు సేవ్ అవుతారు అండ్ యూ విల్ బీ ద కింగ్. చెకింగ్ చేయాలి లాస్ట్లో, అప్పుడే కింగ్ అవుతారు చిన్న. లాస్ట్ పాయింట్ లైక్, షేర్, కమెంట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ చిన్న. ఓకే, టోటల్గా 8 points అనేవి మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ 9th point కూడా మీకోసమే. రీజన్ ఏంటంటే చిన్న, మా ఎయిమ్ మీకు ఎప్పటికి పడితే అప్పుడు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మీకు కావాల్సిన రిసోర్స్ మీకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఒకసారి వీడియో చూసిన తర్వాత మా లక్ష్య ఛానల్లో మీకు అన్ని వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి. చాలా వరకు ఏదైతే ఇంపార్టెంటో పిల్లలకి ఈ టైంలో ఏవి ఇంపార్టెంట్ అవన్నీ మేము అవైలబుల్లో పెడతా ఉన్నాం. మీకు ఒకసారి ఈ వీడియో కావాలి సార్, మాకు ఈ టాపిక్ మీద కావాలి అని మీరు కామెంట్స్లో పెడితే మా టీం మీకోసం ఎవ్రీ టైమ్ దే ఆర్ రెడీ. బట్ మీరు అడిగిన వెంటనే కాకుండా ఒక 1 day or 2 days గ్యాప్తో మీకు వీడియో అనేది షేర్ అవుతుంది. ఓకేనా, సో మీరు చేయాల్సిన ఏంటి బట్టి లైక్, షేర్, కామెంట్లో మీకు ఏమి కావాలి, ఏది ఇంపార్టెంట్ అని చెప్తే వీ విల్ ప్రొవైడ్ ఇట్. ఓకే, సో మా ఎయిమ్ ఏంటమ్మా చిన్న, అవర్ లక్ష్యం ఈజ్ టు మేక్ యువర్ లక్ష్యం డన్.
సింపుల్గా చెప్పాలంటే మీ లక్ష్యం ఏదైతే ఉందో అది మా లక్ష్యం బడ్డీస్. సో మీరు హ్యాపీగా ఫీల్ అయితే కూడా మేము హ్యాపీగా ఉంటాం. మీరు ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్ మా, బికాస్ యూ ఆర్ రియలీ వర్కింగ్ హార్డ్. ఎంత భయంకరంగా వర్క్ చేస్తారంటే డీవియేషన్స్ అన్నీ పక్కన పెట్టేసి వర్క్ చేస్తున్నారు. సో మీకు సక్సెస్ కంపల్సరీగా రీచ్ అవ్వాలి. మీ సక్సెస్ ఎలా ఉండాలి సార్, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒకవేళ ఒక గ్రూప్ రాస్తున్నారు సార్, మీరు ఒక గ్రూప్ రాస్తున్నారు 400కి, ఈ రూల్స్ ఫాలో అవుతున్నారు సార్, మీకు 250 ప్లస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో +40 మై రూల్స్ ప్రకారంగా, సో 290 రావాలి. ఓకే, వరస్ట్ కేసులో లేదు సార్ 800 రాస్తున్నారు, మీరు ఆల్రెడీ 450 ప్లస్ జోన్లో ఉన్నారు చిన్న, వరస్ట్ కేసులో మీకు 450 వస్తుంది అన్నారు. ఓకే, 40 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 8 సబ్జెక్ట్స్ అంటే 80+ మార్క్స్ అంటే ఎంత చిన్న 530 రేంజ్ మినిమం రావాలి మీకు. ఇలా రావడానికి నా స్ట్రాటజీ కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఈ రూల్స్ నేను ఏవైతే చెప్తున్నానో రియల్లీ ఇంపార్టెంట్ మా. విత్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ మేడ్ దిస్ డ్రాఫ్ట్ రూల్స్. ఫాలో చేయండి. ఓకే, లైక్ చేయండి. మళ్ళీ 9th రూల్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, లైక్, షేర్, కమెంట్. అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే యూ ప్రొవైడ్ ఇన్ ద కమెంట్స్. అవర్ టీమ్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే మా, థ్యాంక్ యూ బడీస్.